మన బట్టల్ని ఉతికి మురికి పోగొట్టే కష్టజీవుల బతుకుల్లో మాత్రం దశాబ్దాలుగా ఏ మార్పు రాలేదు. వృత్తుల్లో ఎన్ని మార్పులొచ్చినా రజకుల శ్రమ ఏమాత్రం తగ్గలేదు. గ్రామాల్లో శ్రమజీవులుగా ఉన్న వీరికి ఉపాధి తగ్గుతోంది, పని భారం పెరిగిపోతోంది. కొత్త టెక్నాలజీని ఉపయోగించుకునే అవకాశాలు, సంక్షేమ కార్యక్రమాలతో తమ జీతాల్లో మంచి మార్పును ఆశిస్తున్నారు రజకులు. తెలంగాణ గ్రామీణ జీవితాల్లో బాగా వెనుకబడిపోయిన వారిలో రజకులు ఒకరు. గ్రామాన్ని బతికించటంలో వీరిది కీలక పాత్రే. అయినా సామాజికంగా మాత్రం ఎదగలేకపోయారు. అన్ని రంగాల్లో, ముఖ్యంగా చదువులో వెనుకబడ్డారు. ఉద్యోగాల్లో స్థిరపడిన వారు చాలా తక్కువ. గడిచిన 50 ఏండ్ల కాలంలో రజకుల బతుకులు అలాగే ఉన్నాయి. మన రాష్ట్రంలో రజకుల జనాభా 28 లక్షల వరకు ఉన్నట్లు అంచనా. పిల్లలు, ఇతర పనులు చేసుకునే వారిని మినహాయిస్తే రజక వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న వారు 20 లక్షల మంది వరకు ఉన్నారు. గ్రామాల్లో వ్యవసాయం దెబ్బతిన్న తర్వాత పట్టణాలకు వలసలు పెరిగాయి. ఒకరిపై ఒకరు పరస్పరం ఆధారపడి ముందుకు సాగే గ్రామీణ జీవితంలో ఈ మార్పు అందరిపైన పడింది. దీంతో రజకులకు ఊర్లో ఉపాధి తగ్గిపోయింది. వృత్తినే నమ్ముకుని బతుకుతున్నవారు దాన్ని వదులుకోలేక, అందులో కొనసాగలేక ఆవేదన పడుతున్నారు. పట్నాలకు వలస వచ్చి అదే పని చేద్దామనుకున్నా విపరీతమైన పోటీ ఉంది. పట్టణాల్లో లాండ్రీ స్థాయిలో నిర్వహించే స్తోమత వీరికి ఉండదు. చిన్న స్థాయిలో చేద్దామనుకున్నా ఇండ్లల్లో పని మనుషుల పనిలోనే బట్టలు ఉతకటం కూడా భాగంగా మారిపోయింది. పైగా పట్టణాల్లో నీటి సమస్య కూడా రజక వృత్తికి కష్టాలు తెచ్చిపెట్టింది. దీంతో చాలా మందికి ఇస్త్రీ చేయటమే ప్రధాన వృత్తిగా మారిపోయింది. ఎంతో మంది జీవన పద్ధతి కోల్పోయి మన వాచ్మెన్ గా ఉండాల్సిన దుస్థితి మాకు రజస్థితి ఉంది. కానీ వాళ్ళని కూడా మీరు కాపాడతారు, వాళ్ళకు దారి చూపిస్తారు అనుకుంటున్నాను. వృత్తిని కొనసాగించడంలో ఉన్న కష్టాలకు తోడు రజకులు పలు అనారోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. రోజంతా మురికి బట్టలు ఉతికే పనిలో ఉండటం వల్ల వీరికి అంటువ్యాధుల ముప్పు ఎక్కువగా ఉంటోంది. హైదరాబాద్ లో హుస్సేన్ సాగర్ తూముల దగ్గర ఘాట్లలో పనిచేసేవారు రకరకాల రసాయనాల ప్రభావం వల్ల చర్మ వ్యాధులతో బాధపడుతున్నారు. వాటర్ ఉతుకుతున్నాం, ఇప్పుడు అట్లా ఆరోగ్యాలన్నీ ఖరాబ్ అయిపోతున్నాయి. మా దగ్గర ఎంతోమంది ఇప్పుడు పేషెంట్లుగా ఉన్నారు. వాళ్ళు దానివల్ల మాకు మెరుగుపడుతుంది. మాకు చాలా సహకరించినట్టు సీఎం గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఇది కావాలని మేము కోరుకుంటున్నాము. మేమందరము కూడా తెలంగాణ వచ్చారు, చాలా సంతోషపడుతున్నాము. తెలంగాణ వచ్చిందని సంతోషంతో మీ ఏదైనా మేము వెనక ఉండి ఏదైనా నడిపించుకుంటాము. మాకు దయచేసి ఈ బడ్జెట్ కేటాయించాలని ప్రార్థిస్తున్నాం. మన రాష్ట్రంలో 4000 రజక సొసైటీలున్నాయి. వీటికి అనుబంధంగా మరో 2000 సంఘాలున్నాయి. వీటి ద్వారానే ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందాలి. ప్రభుత్వం ఏదైనా సాయం చేస్తే నేరుగా వారికే చేరే ఏర్పాటు ఉంది. కానీ దశాబ్దాలుగా వారికి ఎలాంటి సాయం అందలేదు. కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినా అది రజకులకు చేరలేదు. వేగంగా పనిచేసే యంత్రాలను వారికి అందించే ప్రయత్నం జరగలేదు. 1982లో ప్రభుత్వం రజక ఫెడరేషన్ ను ఏర్పాటు చేసింది. దీనికి చేసిన కేటాయింపులు, అందులో ఖర్చు చాలా తక్కువ. 30 ఏండ్ల కాలంలో రజకులపై చేసిన ఖర్చు 60 కోట్ల రూపాయలు. వృత్తిపై ఆధారపడిన వారికి సాయం చేయాలనేది ఫెడరేషన్ లక్ష్యం. దీని ద్వారా ఒక్కొక్కరికి 500 నుంచి 1000 రూపాయల వరకు ఇచ్చేవారు. కానీ అది 5 ఏళ్లకోసారి మాత్రమే. దీంతో ఫెడరేషన్ ఉన్నా పెద్దగా ప్రయోజనం కలగలేదు. గత ప్రభుత్వాల అనుభవం చూసుకున్నప్పుడు కాగితాల్లో చూపించారు ఆ తక్కువ బడ్జెట్ కూడా. ఆ తక్కువ ఇచ్చినప్పుడు కూడా రజకులకు అందినటువంటి దాఖలాలు లేవు. కానీ ఈసారి మాత్రం బడ్జెట్ పెరిగింది. అయితే బడ్జెట్ పెరిగినప్పుడు గత ప్రభుత్వాల లాగానే కాగితాల్లో చూపెడితే కడుపు నిండదు. ప్రభుత్వం ఏదైతే ఒక ప్లాను గతంలో దోబీ ఘాట్ల నిర్మాణం, ఇస్త్రీ పెట్టెల పంపిణీ పేరుతో కొన్ని పథకాలు ప్రకటించినా ప్రచారం జరిగిన స్థాయిలో రజకులకు మేలు జరగలేదు. మాకు ఈ రజకులకు మీరు కేటాయించిన అమౌంట్ 250 కోట్లు మాకు సహకరించారు సార్. ఈ మా స్వయం సహకార సంఘాలకు కూడా లోన్లు ఇచ్చేటట్టు చూడాలి. మా యొక్క ఈ దోబిఘాట్లు అభివృద్ధి చెందేటట్టు మా కుటుంబాలు అభివృద్ధి చెందడానికి చేసిన మీ సేవలను మేము ఎల్లప్పుడూ మర్చిపోం సార్.
తెలంగాణ వచ్చాక రజకుల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. 2.5 ఏళ్లలో 8 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. కొత్త బడ్జెట్లో 250 కోట్ల రూపాయలు కేటాయించారు. అందులో 50 కోట్లను ధోబీ ఘాట్ల నిర్మాణానికి, 200 కోట్లను రజకులకు రుణాలివ్వడానికి కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం చెప్పింది. 2017-18 సంవత్సరంలో బడ్జెట్లో 250 కోట్లు ఎన్నడూ లేని విధంగా ఆంధ్ర పాలకులు కేటాయించినటువంటి రీతిలో బ్రహ్మాండమైన బడ్జెట్ని 250 కోట్లతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు రజకులు కేటాయించి ఇవాళ తెలంగాణలో రజకులకు ఒక ఆరాధ్య దైవంగా నిలిచినటువంటి చరిత్ర మరి కేసీఆర్ గారికి దక్కేది. రజకులకు విస్తృతంగా రుణాలివ్వటం ద్వారా వారికి ఆధునిక యంత్రాలు అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం చెప్తోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కొత్త ధోబీ ఘాట్ల నిర్మాణం, ఉన్నవాటికి మరమ్మతులకు నిధులు ఖర్చు చేస్తామని అంటోంది. హైదరాబాద్లో 68 ధోబీ ఘాట్లున్నాయి. వీటిలో ఆధునిక సదుపాయాలు కల్పించాల్సి ఉంది. వాషింగ్ మెషీన్లు, బట్టలు ఆరబెట్టే యంత్రాలను అందించటం వల్ల వృత్తి పనిలో మార్పులొచ్చే అవకాశం ఉంది. అర్హులకు ప్రభుత్వ సాయం అందిస్తే చాలా మేలు జరుగుతుందని రజక సంఘం నాయకులు చెప్తున్నారు. ఇప్పుడు ఇచ్చిన బడ్జెట్ మాకు ఇచ్చినందుకు ఏంటంటే మాకు ఆయన వల్ల ఇప్పుడు మాకు ఇవి మెరుగు జరుగుతుంది. ఈ పనులు మా కాకతీయ మిషన్స్ వస్తే మాకు మంచిగా ఉంటుంది, మా ఫ్యూచర్ బాగుంటుంది, మా పిల్లలకు బాగుంటుంది మేము అనుకుంటున్నాము. ఈ టైం కొని వాటర్లో ఉతికినాము ఇన్ని రోజులు, మాకు లేని రోగాలతో మేము ఇదైపోయినాము. ఇప్పుడు ఆయన గుర్తించి మా గురించి ఈ పని చేస్తున్నాడు, మాకు చాలా సంతోషంగా ఉంది. అది జరిగితే మంచిదని మేము అనుకుంటున్నాం. గ్రామాల్లో తమపై దాడులు, దౌర్జన్యాలు జరుగుతున్నాయని, వీటిని నిరోధించాలని రజకులు కోరుతున్నారు. ఇన్ని కష్టాలు, అవమానాలకు గురవుతున్నా తమ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వలేకపోతున్నామని చెప్తున్నారు. మా మహిళలపై, రజక మహిళలపై దాడి జరగకుండా చూడాలి. ఇంకొకటి ఏంటంటే సార్, ముఖ్యంగా మా రజక జాతి అంటారంటే మాకు ఎస్సీ జాబితా కూడా కావాలని మేము కోరుకుంటున్నాం సార్. ప్రభుత్వ సాయం అందక దశాబ్దాలుగా ఎన్నో ఇబ్బందులు పడిన రజకుల్లో ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాలతో కొత్త ఉత్సాహం వచ్చింది. తమ జీవితాలు మారుతాయనే ధీమాతో వారున్నారు.